హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. మరి మన వీడియో అర్థం కావాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా వీడియో అనేది చూడండి. అలా చూస్తేనే మన వీడియో అనేది మీకు అర్థమవుతుంది. ఇక మరి పొదరిల్లు సీరియల్లోకి వెళ్తే ఇక మహాలక్ష్మి రుద్రాంబికాదేవి మొక్కు చెల్లిస్తుంది. ఇక అలా మహాలక్ష్మి నిప్పుల కుంపటి పట్టుకొని నడిచినంతసేపు మహాలక్ష్మి కాళ్ళ వెంబడి నీళ్లు పోస్తూ చక్రి నడుస్తూ ఉంటాడు. ఇక చక్రికి చాలా బాధపడుతూ ఉంటాడు. మహాలక్ష్మి చేతులు కాలినాయని ఎక్కడెక్కడనో వెళ్ళి ఎవరింటికో వెళ్ళి ఐస్ ముక్కలు తీసుకొచ్చి మహాలక్ష్మి చేయికి పెడతారు. ప్రతి ఇంటికి తిరిగి ఎక్కడుంటే అక్కడ ఐస్ ముక్కలు తీసుకొచ్చి మహాలక్ష్మి చేయికి పెడతాడు. ఇక అలా చక్రి పెట్టడం చూసిన మహాలక్ష్మి తన ప్రేమను చూస్తూ అలా ఉండిపోతుంది. అలా చక్రిని చూస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి పూజ మొత్తం పూర్తి కావాలంటే అమ్మవారికి పొంగలి సమర్పించాలి. అలా పొంగలి పెడితేనే అమ్మవారి పూజ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక అలా పూజారి వచ్చి పొంగలి పెడితేనే అమ్మవారి పూజ కంప్లీట్ అవుతుందమ్మా, వచ్చి పొంగలి పెట్టమ్మా అనగానే పూజారి వచ్చి చెప్పగానే ఇంకా మాధవ కూడా వెళ్ళి పొంగలి పెడుతుంది మహాలక్ష్మి. ఇక పొంగలి పెట్టడానికి ఇద్దరు వెళ్తారు. ఇక ఇదిలో ఉండగా శైలికి ఏం చెప్పకుండా చేయకుండా గుడికి తీసుకొచ్చి ఇక పెళ్లి చేయడానికి వాళ్ళ అమ్మ నాన్న సురేష్ సిద్ధమైపోతారు. అలా సిద్ధమైన శైలుకు ఏ విషయం చెప్పరు. అలా గుడికి తీసుకొచ్చి ఫస్ట్ నా చెల్లికి తాళి కట్టు, అలా నా చెల్లికి తాళి కడితేనే నా చెల్లికి వాడి బాధ పోతుంది అని శైలిని బలవంతంగా సురేష్ ఫ్రెండ్తో తాళి కట్టించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు శైలు ఇలా అంటుంది, నేను కేశవను ప్రేమించాను, నేను తననే ప్రేమించాను. ఒకవేళ నువ్వు నా మెడలో తాళి కట్టినా కూడా నా మనసులో మాత్రం వాడే ఉంటాడు. ఒకవేళ నువ్వు బలవంతంగా నా మెడలో తాళి కట్టినా నేను మాత్రం వాడితోనే వెళ్ళిపోతాను. అసలు నేను నీతోనే ఉండను, నువ్వు నాతో సుఖంగా కూడా ఉండవని శైలు సురేష్ ఫ్రెండ్తో చెప్తుంది. ఇంకా అది చెప్పినా వినిపించుకోకుండా బలవంతంగా తాళి కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక నువ్వు చేసింది చాలు, ఇన్ని రోజులు సరిపోయింది, ఇక నువ్వు ఇప్పుడు చేయడానికి ఏం లేదు, చెప్పడానికి ఏం లేదు, నువ్వు పిచ్చి పిచ్చి నకరాలు చేయకుండా తల వంచి తాళి కట్టించుకొని సురేష్ శైలు వాళ్ళ అమ్మ నాన్న బలమేటికి తాళి కట్టడానికి ప్రయత్నిస్తుంటారు. కాకుంటే వాళ్ళ నాన్న మాత్రం అలానే చూస్తూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి మాత్రం అమ్మవారికి రుద్రాంబికాదేవికి పొంగలి పెడుతుంది శైలు. ఇక ఇలా పొంగలి పెట్టిన తర్వాత అమ్మవారు ఒక ఆవిడ పైనకు వస్తుంది. అలా అమ్మవారు పూనగానే అందరూ ఆ లేడీ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అమ్మవారు పూనింది రుద్రాంబికాదేవి వచ్చింది, మన అందరి జాతకాలు చెప్తుంది, అందరం వెళ్దాం రండి రండి అని అక్కడ ఉన్న పెద్దల అందరినీ పిలుస్తూ ఉంటారు. ఇక అలా పిలుస్తుండగానే మహాలక్ష్మి అడుగుతుంది, ఏంది పెద్ది వాళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు అంటే, ఏమో అమ్మ ఇక్కడ అమ్మవారు వంటిపైకి వస్తుంది, అలా ఒక ఆవిడ పైకి అమ్మవారు వచ్చారు, అందుకోసమని రమ్మని పిలుస్తున్నారమ్మా అంటే, ఇదంతా జరిగేది నిజమేనా పెద్ద అంటే, అందరూ నమ్ముతారు కదమ్మా, అందరూ నమ్మినట్టు మనం కూడా నమ్మాలి, ఉమ్ము చేయొద్దు అలా నమ్మకాన్ని, అందరు నమ్మకాన్ని అని ఇక అందరూ వెళ్తారు అమ్మవారి దగ్గరికి. తన ఒంటిపైకి వచ్చిన లేడీ దగ్గరికి అందరు వెళ్ళి నిలబడుతూ ఉంటారు. ఇక అలా అంటుంటే జై అమ్మవారు, జై రుద్రాంబికాదేవి, జై రుద్రాంబికాదేవి అని అందరు కీకలేస్తూ అమ్మవారు వచ్చిన అమ్మ దగ్గర ఉంటారు. ఇక అలా అమ్మవారు ఊతూ ఉంటుంది. ఇక ఒక సైడ్ ఏమో శైలు బాధపడుతుంది, తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తారు, అసలు తనకి పెళ్ళే ఇష్టం లేదు, తన చక్రిని ప్రేమించిన విషయం వాళ్ళకి తెలుసు, అయినా కూడా సురేష్ ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తారు. కానీ శైలు ఒకటి ఏం చేస్తుంది, ఏం చేయాలో తనకు అర్థం కాదు, ఏం ఆలోచించినా ఏం తోచదు. పైగా కేశవ కూడా దగ్గరలో లేడు. ఇక అంగబట్టి శైలు మేలో తాళి కట్టాలని చూస్తూ ఉంటారు. ఇక అసలు శైలు చెప్పే మాటలు అస్సలు పట్టించుకోరు, తన మాట వినరు. నువ్వు నోరు మూసుకో పెళ్లి చేసుకోవాలంటారు. ఇంకా శైలుకు గత్యంతరం ఏం లేకుండా ఇలా చెప్తుంది, నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను, నేను కడుపుతో ఉన్నాను అని గట్టిగా అనగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళ అన్న ఏంటే
ఎందుకు అబద్ధాలు చెప్తున్నావే, పెళ్ళి తప్పించుకోవడానికి ఎంతవరకైనా దిగజారుతావా, నాటకాలు ఆడతావా, నువ్వు అబద్ధాలు ఆడుతున్నవే అంటే అని అనగానే ఇక వరాలు అసలు ఏంద్రా ఇది కావాలని ప్రెగ్నెంట్ అని పెళ్ళి తప్పించుకోవడానికి మాత్రమే అబద్ధాలు ఆడుతుంది, ఇది నాటకాలు ఆడుతుంది, అసలు అసలు ప్రెగ్నెంట్ కాదు ఏం కాదు, అది ప్రేమించింది తప్ప తనతో ఎలాంటి బంధం లేదు, ఎలాంటి రిలేషన్ లేదు, అసలు అంతే ఏం లేదు అని సురేష్ అంటూ ఉంటాడు. ఇక అక్కడ శైలు వాళ్ళ నాన్న శైలు వాళ్ళ అమ్మ ఇక ఇది కావాలనే అబద్ధం చెప్తుంది, దీనికి కేశవ పిచ్చి మొదలుపోయింది, ఇది ప్రెగ్నెన్సీ లేదు ఏం లేదు అన్ని అబద్ధాలు చెప్తుందంటే ఏంటి నేను చెప్పేది అబద్ధమా, మీకే కనుక డౌట్ ఉంటే నేను ప్రెగ్నెంట్ను డాక్టర్ని తీసుకొచ్చి చెకప్ చేయించుకోండి, ఒకవేళ నేను ప్రెగ్నెంట్ కాకుండా డాక్టర్ చెప్తాడు కదా మీకు అంతా అది ఉంటే నువ్వు డాక్టర్ని పిలిచి చెక్ చేసుకోండి మీకే తెలుస్తుంది అంటే వసే ముదనష్టం దాన్ని నువ్వు చెప్పేది నిజమా అని ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అంటే అవును నేను ప్రెగ్నెంట్నే, నేను కేశవాన్ని నేను ఎప్పుడో ఒకటైపోయాం, నేను కేశవాన్ని పెళ్లి చేసుకుంటాను, నేను ప్రెగ్నెంట్ ఇప్పుడు అని చెప్తే ఇప్పుడు సురేష్ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఏంట్రా ఇది నీ చెల్లె ఓన్లీ ప్రేమించిందని మాత్రమే చెప్పావు, కానీ తను తాళి కట్టిన తర్వాత తాళికి విలువ ఇచ్చి నాతో సంసారం చేస్తానని చెప్పావు, కాకుంటే వేరే వాడి పిల్లకు తల్లి అవుతుంది, తన మెడలో నేను ఎలా తాళి కట్టానురా, తను ఇప్పుడు ప్రెగ్నెంట్, ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా నేను ఎలా తాళి కడతాను, నేను కట్టలేను, నేను మరీ అంత పిచ్చోడిని వెరిపప్పన త్యాగమూర్తినైతే కాదు, ఏదో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను తప్ప కానీ కడుపుతో ఉన్న అమ్మాయిని మాత్రం నేను తాళి కట్టను, అలాంటి అమ్మాయిని ప్రెగ్నెంట్ అయిన అమ్మాయిని కూడా నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు, నన్ను క్షమించరా, నువ్వు స్నేహితుడిగా నమ్మినందుకు చాలా మంచి పని చేసావు, నన్ను ఇలా మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను అని పక్క నుండి ఫ్రెండ్స్ అంటారు, నేను చెప్పాను కదరా ఇలాంటి పెళ్ళి బలవంత పెళ్ళి చేసుకోవద్దని మేము చెప్తూనే ఉన్నాం, మేము చెప్పినా కూడా వినకుండా మా చేతులు కాళ్ళు కట్టేసి మరీ ప్రేమించిన అమ్మాయి ప్రేమించడం మాత్రమే కదా అని చెప్పి పెళ్లి చేసుకోవడానికి వచ్చావు, తీరా ఇక్కడికి వస్తే తను ప్రెగ్నెంట్, పదరా ఇక్కడి నుంచి వెళ్దామని ఇక సురేష్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ తాయారును సురేషును వాళ్ళ నాన్నను తిడుతూ ఉంటారు, ఒక ఆడపిల్లని పెంచే రీతి ఇదేనా, ఇలానే పెంచుతారా, ఆడపిల్లని పెంచే పద్ధతి లేదా, ఇంత ఇలాంటి ఇచ్చి ఇలా పెంచుతారా, అసలు ఆడపిల్లని పెంచే రీతి ఇదేనా, అందరి ముందు నలుగురు ముందు నేను ప్రెగ్నెంట్ కడుపుతో ఉన్నాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పారు, ఇలా పెంచుతారా పిల్లని ఎవరినైనా, ఇంత దరిద్రంగా పెంచుతారా అని ముఖం మీద కొట్టినట్టు అక్కడున్న నాలుగు మాటలు అంటారు వరాలను. అప్పుడు వరాలు ఇక కింద కుప్ప కూలిపోయి ఇది ఇన్ని రోజులు ప్రేమించినని మాత్రమే చెప్పింది, ఇప్పుడు ఇది కడుపుతో ఉన్నాడని నలుగురిలో చెప్పింది, మన పరువు తీసిందని ఇక వరాలు ఏడుస్తూనే ఉంటుంది, ఇక ఏడుస్తూ కూర్చుండిపోతుంది. ఇక సురేష్కి అయితే పట్టరాని కోపం వస్తుంది, ఏం చేయాలనో అర్థం కాదు, ఇక శైలును కొట్టడానికి దగ్గర దాకా వెళ్తాడు. అప్పుడు శైల వాళ్ళ తండ్రి ఆపరా అలా చేయొద్దు అని అనగానే ఏంటి ఇంకా నువ్వు ఆపడానికి వస్తున్నావు, నీ కూతురు చేసింది ఘనకార్యం అనుకుంటున్నావా, నీ కూతురు నలుగురిలో మన పరువు తీసేసింది, అది కడుపుతో ఉన్నానని చెప్పి ప్రెగ్నెంట్ నేనని చెప్పి మన నలుగురిలో పరువు తీసేసింది, అసలు ఇది ఎందుకు ఉండాలి, అసలు ఇది ఎందుకు బతుకుండాలి, అసలు మన పరువు తీసిన ఇది ఎందుకు ఉండాలి ఇంట్లో, దీన్ని చంపేస్తా అని అంటూ ఉంటాడు ఇక సురేష్. అప్పుడు సురేష్ వాళ్ళ నాన్న ఏంట్రా చంపుతావా ఏంటి, ఎందుకురా అలా వెళ్తున్నావు అని ఆపుతాడే తప్ప తను కూడా చాలా బాధపడుతూ ఉంటారు, నలుగురిలో వాళ్ళ ఇజ్జత్ పోయిందని నాలుగు మాటలు అన్నారని తను కూడా బాధపడుతూ ఉంటారు. కాకుంటే శైలు ఇప్పుడు నిజం చెప్పినా కూడా ఏం ఉపయోగం ఉండదు, మళ్ళీ బలవంతంగా ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేస్తారని, కానీ శైలు ఆ నిజం చెప్పదు, అప్పటికి పెళ్లి తప్పించుకోవడానికి మాత్రమే అలా అబద్ధం ఆడవలసి వస్తుంది శైలు. కేశవ ఊర్లో లేడు కాబట్టి ఇక ఏదో ఒకటి చేసి పెళ్ళి తప్పించుకోవాలని ఇక నేను ప్రెగ్నెంట్ అని చెప్పి ఇక పెళ్ళి తప్పించుకొని శైలు అమ్మ నాన్నకు అన్నకి భలే షాక్ ఇస్తుంది ఈ సీరియల్లో. ఇక అక్కడ అమ్మవారు వస్తుంది కదా, ఇక అమ్మవారు వచ్చిన తర్వాత ఇక అమ్మవారికి మాధవ మాత్రం కనిపిస్తాడు, అలా అమ్మవారు ఇలా పిలుస్తుంది, ఏరా నీకు అమ్మ కోసమే పుట్టావు, అమ్మ దీవెన వల్లనే పుట్టావు, నీకు అమ్మ గుర్తుకు రాలేదారా, అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి ఇన్నేళ్ళు పట్టిందారా, నేను వరమిస్తే పుట్టావురా నువ్వు, నేను వరమిస్తే పుట్టిన బిడ్డవురా నీకు, నువ్వు నన్నే మర్చిపోయావారా అని అమ్మవారు పూర్ణమే మాధవ దగ్గరికి వచ్చి మరీ మాట్లాడుతూ ఉంటుంది. ఇక
అలా మాట్లాడుతూ ఉంటే పక్క నారాయణ, చక్రి, కేశవ, కన్న, మహాలక్ష్మి అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. నారాయణ మాత్రము ఇక టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి అమ్మ ఇప్పుడు ఉన్న నిజం బయట పెడితే నా కొడుకుల పరిస్థితి ఏంటి, నిజం తెలిస్తే నా కొడుకులు తట్టుకోలేరు, అసలు అమ్మవారు ఏం చెప్తుందో ఏమో అని నారాయణ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అక్కడ అమ్మవారి పూర్ణమే, ఎందుకురా ఇన్నేళ్ళ నుంచి రాలేవు, ఈ అమ్మవారిని మర్చిపోయావా ఏంట్రా నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి రాలేదు అనగానే ఇక నారాయణ అమ్మవారు ఏం చెప్తుందో ఏమో అనగానే, అమ్మ క్షమించండి అమ్మ, ఒకసారి అమ్మ అనగానే, ఏంటి ఏం మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు, కొడుకులను తీసుకొని దూరంగా వెళ్ళిపోయా అనుకుంటున్నావా, ఈ అమ్మని మర్చిపోయి ఇన్నేళ్ళకి వచ్చి మొక్కు తీర్చుకుంటున్నావా, వాడు నేను ఇచ్చిన వరం అని గుర్తుకు లేదా, నువ్వు ఆలోచన లేదా, వాడిని ఇక్కడికి తీసుకురాకుండా ఇన్ని రోజులు నా కళ్ళకు కనిపించకుండా ఇక్కడ మొక్కు తీర్చుకోకుండా ఈ తల్లి దగ్గరికి తీసుకురాకుండా వాడిని ఇక్కడ దూరం చేశావు నన్ను అని అమ్మవారు అంటూ ఉంటుంది. కానీ వీళ్ళకి ఏం అర్థం కాదు, అమ్మవారు ఏంటి ఓన్లీ మాధవ నేను మాత్రమే అంటుంది, కానీ మనల్ని మాత్రం అనట్లేదు అనుకుంటూ ఉంటారు. అదేంటి అన్నను ఒక్కడనే అంటుంది, మనం ఇక్కడ పుట్టలేదా, మనం ఇక్కడ వాళ్ళం కాదా అసలు అని అనగానే ఇక చక్రి, కేశవ అంటూ ఉంటారు. కానీ అన్న ఎన్ని రోజులు మా కోసమే రాలేదమ్మా, రావడానికి వీలు లేకుండా ఉండే అమ్మ అని చెప్పగానే, ఏంట్రా మీ కోసం వాడు రాలేదా, మీకు ఒక దారి చూపించాలని మీతో పాటు ఉన్నాడా, మీరు తోడబుట్టిన వాళ్ళు కాకుండా తను తమ్ముళ్ళలాగా తన తోడబుట్టిన వాళ్ళలాగా మిమ్మల్ని చూసుకుంటూ తన జీవితాన్ని మీకోసమే త్యాగం చేశాడ్రా మీ అన్న, ఇన్నేళ్లకు మొక్కు తీర్చుకోవడానికి రావాల్సి వచ్చిందిరా ఇప్పుడు అని అంటూ ఉంటుంది అమ్మవారు. ఇక అలా అనగానే నారాయణ చూస్తూ, ఏంటి ఇంకా కూడా నిజం తెలియకుండా వాడు చేసిన త్యాగాలకు అన్యాయం చేయాలనుకుంటున్నావా, ఇప్పటికైనా చెప్పాలి కదా, ఇప్పటికైనా తెలవాలి కదా అని అనగానే అందరూ పరిశాన్లో చూస్తూ ఉంటారు, ఇక షాక్ అయిపోతూ ఉంటారు. కానీ అమ్మ మీరు చెప్పేది మాకేం అర్థం అవ్వట్లేదమ్మా, అసలు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదమ్మా అని చక్రి, కేశవ అంటూ ఉంటారు. అప్పుడు అమ్మవారు అంటారు, ఏరా మీరు ముగ్గురు కూడా ఈ నారాయణ కొడుకులే అనుకుంటున్నారా, ఈ మాధవ తమ్ముళ్ళే అనుకుంటున్నావా అనగానే, అవునమ్మా మేము కూడా తన కొడుకులం అంటే, లేదు మీరు కాదురా, నారాయణకు ఒక్క కొడుకు, దేవత ఇచ్చిన వరం మాత్రమే మాధవ, వాడు ఒక్క కొడుకురా, వరాన పుట్టిండు, నేను వరం ఇస్తే పుట్టిండు అనగానే, అమ్మ మేమమ్మ అనగానే ఇక అలా అంటుంటే షాక్ అయ్యి చక్రి, కేశవ, కన్నకి ఏం అర్థం కాదు, అయోమయంలో చూస్తూ ఉంటారు. కానీ దేవత చెప్పిన అమ్మవారు మొత్తం చెప్పకుండా అలా దేవత పోయి కింద కుప్పకూలిపోతుంది, ఇక స్పృహ తప్పి పడిపోతుంది. అలా పడిపోగానే అమ్మవారు ఏదో చెప్తున్నారు, అమ్మ ఏం చెప్పారు అసలు మీకేం అర్థం కాలేదు అమ్మ చెప్పేది, అసలు నాకేం అర్థం కాలేదు అనగానే నారాయణ అంటాడు, ఏదోలే అమ్మవారు చెప్తూనే ఉంటారు మీరు పట్టించుకోకండి అంటే, అప్పుడు కేశవ, కన్న, చక్రి, లేదు అమ్మవారు ఏదో చెప్తున్నారు కానీ కంప్లీట్గా చెప్పలేదు, అమ్మవారు చెప్పలేదు, మేము అమ్మవారు చెప్పింది కంప్లీట్గా తెలుసుకునే వరకు మేము ఈ ఊరి వదిలిపెట్టి రాలేము అనగానే, అవునరా ఇప్పుడు చెప్పి తెలుసుకొని ఏం చేస్తారు, ఇప్పుడు మీకు ఇదంతా తెలుసుకోవడం అవసరమా, ఇప్పుడు మీకేం పని అని తెలుసుకొని ఏం చేస్తారు, అవసరం లేదు, మీరు నలుగురు అన్నదమ్ములు ఒక్క దగ్గర ఉన్నారు, అన్నదమ్ములానే ఉండండి, మీరు తోడబుట్టిన అన్నదమ్ములు అనగానే ఇక అలా అనగానే మహాలక్ష్మి అంటుంది, చెప్పండి పుత్ర, అసలు అమ్మవారు ఇంత సగం చెప్పిన తర్వాత వాళ్ళకి ఏదో డౌట్ వచ్చిన తర్వాత మిగతాది చెప్పండి, అమ్మ ఊరుకోరు, చెప్పండి పుత్ర, కనీసం పెద్ద మాత్రమే మీ కడుపులో పుట్టినవాడైతే మరి ముగ్గురు ఇక్కడి నుంచి వచ్చారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పు పుత్ర అనగానే, కానీ ఇప్పుడు నేను ఇన్నేళ్ళ నుంచి నేను దాచిపెట్టుకున్న నిజం చెప్తే వీళ్ళు తట్టుకోలేరమ్మా, అసలు నేను వీళ్ళ నిజం చెప్తే వీళ్ళు భరించలేరమ్మా అనగానే, చెప్పు నా పుత్ర, ఏంగా చెప్పు పుత్ర అనగానే ఇక నారాయణ చెప్తూ ఉంటాడు, పెద్ద మాత్రమే మాధవ మాత్రమే నా పుత్రుడు, వీళ్ళు నలుగురు నా కొడుకులు కాదు, నా మాధవ మాత్రమే నా కొడుకు అనగానే, మరి వీళ్ళు నీ కొడుకులు కాకుంటే వీళ్ళు ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు, నీ సొంత పేగు తెంచుకున్న కొడుకుల్లాగా ఎలా పెంచారు, మరి తోడబుట్టిన అన్నగా మా కోసం చాలా త్యాగాలు చేశారు, మరి మేము ఎక్కడి నుంచి వచ్చాము, అసలు
ఎక్కడి నుంచి వచ్చాము, చెప్పు నాన్న చెప్పు అని అంటారు. అలా అనగానే నారాయణ నా భార్యకి పిల్లలంటే చాలా ఇష్టం, కాకుంటే మాధవ పుట్టిన తర్వాత తన హెల్త్ అనేది ఖరాబ్ అయింది. ఒకానొక టైంలో ఒక హాస్టల్కి వెళ్ళినప్పుడు అనాథాశ్రమంకి వెళ్ళినప్పుడు మీరు ముగ్గురు ఒక చోట కూర్చొని ఏడ్చుతూ బాధపడుతూ ఉంటారు. అలా చూసి నా భార్య బాధపడుతూ మిమ్మల్ని అలా చూడలేక మీ ముగ్గురిని తీసుకొచ్చి తన పెద్ద కొడుకైన మాధవ చేతిలో పెట్టింది. అలా పెట్టగానే ఇక అలా మిమ్మల్ని మాధవ చేతిలో పెట్టి వీళ్ళు అలా పెట్టడంతో మీరు నలుగురు సొంత అన్నదమ్ముళ్ళు, ఈ విషయాన్ని ఎక్కడ కూడా బయట పెట్టొద్దు. మీరు కడుపులో పేగు తెంచుకు పుట్టిన అన్నదమ్ములలానే ఉండాలి. ఈ విషయాన్ని ఎవరికి కూడా చెప్పొద్దు. నేనున్నా లేకున్నా, నేను చచ్చినా బతికినా లేకున్నా ఈ విషయాన్ని మాత్రం బయట ఎవరికి చెప్పకూడదు. ఒక్కటే మాట, మీరు నలుగురు ఒకే దగ్గర ఉండాలి, మీరు నలుగురు అన్నదమ్ముళ్ళు, మీరు నలుగురు కలిసి బతకాలి అని నా భార్య అలా మాతో ఒట్టు పెట్టుకొని నాకు వదిలిపెట్టి తను అప్పుడే వెళ్ళి కళ్ళు మూసేసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాధవ తన స్వంత తమ్ముళ్ళలాగే ఒకే తల్లి రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళలాగా చూసుకుంది ఇన్ని రోజులు. మీరు పరాయి వాళ్ళని ఏ రోజు కూడా రాలేదు ఆ మాట. నాకు మాధవకు ఇన్ని రోజులలో ఏ రోజు కూడా రాలేదు. ఒకవేళ అలా తెలిసినట్టయితే, వీళ్ళు అనాథలని తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అలా చెప్పడం మాకు ఇష్టం లేదు. అలా అని ఇది విషయం దాచేసి నాకు నలుగురు కొడుకులు, నలుగురు అన్నదమ్ముళ్ళు, వీళ్ళు కలిసే ఉండాలి, అసలు వీళ్ళు అనాథలని తెలియొద్దు, వీళ్ళు ఇలా సంతోషంగా ఉంటే చచ్చిపోయిన నా భార్య వీళ్ళ ముఖాలలో కనిపించేది అని నారాయణ చెప్తూ ఉంటాడు. కాకుంటే తను చచ్చిపోయి దూరమైనా కూడా తన తల్లి ప్రేమ ఏమాత్రం తగ్గకుండా తన తల్లి ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు మాధవ. ఆ లోటు లేకుండా, తల్లి లోటు లేకుండా మాధవ పెంచుతూనే ఉన్నాడు. తన తమ్ముళ్ళు తోడబుట్టిన తమ్ముళ్ళు కాదని ఆ విషయం కూడా తన గుర్తుకు లేదు. తన అమ్మకి ఇచ్చిన మాట కోసము తన సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉన్నాడు నారాయణ. తన సొంత తమ్ముళ్ళలాగా ఆనాటి నుంచి ఈనాటి వరకు చూసుకున్నాడు నారాయణ. అలా చెప్పగానే అందరూ షాక్ అయి చూస్తారు. ఇక చక్రి, కేశవ, మాధవ, కన్నా ముగ్గురు అందరూ ఒకరినొకరు పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటారు. ఇక ముగ్గురు ఒకరినొకరు పట్టుకొని ఇక వాళ్ళకి ఏడుపు ఆగదు. ఏంట్రా ఇలా ఏడుస్తున్నారు, ఇప్పుడు మీరు నా తోడబుట్టిన తమ్ముళ్ళు కానంత మాత్రాన మనం అన్నదమ్ములను కాకుండా పోతామా? మీరు నా తమ్ముళ్ళు కాకుండా పోతారా? మీరు నా దగ్గర నుంచి దూరం అవుతారా? మీరు నా తోడబుట్టిన తమ్ముళ్ళేరా, మీరు నాకు చాలా ఇష్టం అంటే, కాదన్నయ్య, అమ్మ దూరమైనప్పటి నుంచి మమ్మల్ని చేతిలో పెట్టిపోయిన కాంచి మాకే లోటు లేకుండా, అమ్మ కూడా గుర్తుకు రాకుండా మమ్మల్ని పెంచావు, నీ జీవితాన్ని త్యాగం చేశావు. నారాయణ కూడా మా జీవితాన్ని త్యాగం చేశాడు. ఏ రోజు కూడా నీ విషయంలో మన నలుగురిని ఒకేలా చూశాడు తప్ప అలాగలాగా చూడలేదు. నలుగురికి సమాన ప్రేమ పంచిపెట్టాడు. ఏది తీసుకొచ్చినా కూడా నలుగురికి తీసుకొచ్చేవాళ్ళు. నీతో సమానంగా నలుగురిని చూసుకునేవాడు అన్నయ్య. అసలు మేము నారాయణను ఎంత తిట్టినా, ఏం చేసినా, తనను అవమానించినా కూడా, చిన్నగా చూసినా కూడా తను మమ్మల్ని ఏనాడు ఏమో అనలేదు. ఒక తాగుబోతు నారాయణ, తాగుబోతోడు, అమ్మని చంపిన రాక్షసుడు, అంతకుడు అని ఏ రోజు కూడా విలువ కూడా ఇవ్వలేను. కానీ ఇంత పెద్ద మనిషిని, ఇంత మంచి మనసున్న అతన్ని మేము అర్థం చేసుకోలేకపోయామన్నయ్య. కాకుంటే అమ్మ చనిపోయిందని చెప్పి తాగుబోతయ్యాడనే విషయమని మర్చిపోయి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాము. కానీ మేము అనాథలమని తెలిసి కూడా మేము అమ్మ నాన్న లేని లోటు లేకుండా అన్నీ తానే పెంచి ప్రేమను పంచాడు. నీతో సమానంగా ప్రేమను పంచాడు. అలాంటి వాడిని మేము తిట్టరాని తిట్లు తిట్టాము. అసలు మేము బాధ తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. నాన్నను అనరాని మాటలు అన్నామన్నయ్య. అంటే మీరు అలా మాట్లాడకూడదు. మీరు నా తమ్ముళ్ళు, నా తోడబుట్టిన తమ్ముళ్ళు, అలాంటి విషయం మీరు ఎప్పుడు అనాథలని ఏ రోజు మీ నోటి నుంచి రాకూడదు. మీరు నా తమ్ముళ్ళు, మీరు నా ప్రాణం,
మీరు నాకు ఇంపార్టెంట్, మీ తర్వాతనే నాకు ఏదైనాను. మీరు ఇలా ఈ మాట ఇప్పుడు తప్ప ఇంకో ఎప్పుడు కూడా ఇలా అనకూడదు, మీరు అనాథలని నేను చెప్తున్నాను అని మాధవ చెప్పడంతో ఇక అన్నదమ్ములు నలుగురు కలిసి గట్టిగా పట్టుకొని మాధవాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఇక అలా ఏడుస్తూ ఉంటారు. ఇక నారాయణని పట్టుకొని మాధవాన్ని పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వీళ్ళ ప్రేమను చూసిన మహాలక్ష్మి, వీళ్ళ మంచితనాన్ని చూసిన మహాలక్ష్మికి ఇక అనుకుంటుంది, నేను ఈ కుటుంబం నుంచి ఎప్పుడు కూడా దూరం కావద్దు, ఇంత గొప్ప కుటుంబానికి నేను దూరంగా వెళ్ళాలనుకోవడం నా తప్పు, నేను అసలు దూరం కూడా కాను, వీళ్ళది గొప్ప కుటుంబం, గొప్ప మనుషులు, వీళ్ళు చేసిన త్యాగం ముందు నాదెంత అని ఇక మహాలక్ష్మి కూడా చక్రిని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధం అవుతుంది. జరగబోయే కథలో ఇదే జరుగుతుందండి, ఇలానే ఉంటుంది. మరి రుద్రవరంలో ఇంకెన్ని విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది, ఇంకేం జరుగుతుంది, ఇంకెన్నెన్ని చూడవలసి వస్తాయో మరి తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరి పొదరిల్లు సీరియల్లో మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించి హ్యాపీగా ఉండాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? అలా కోరుకునే వాళ్ళు లైక్ వేయండి. అలాగే శైలు కేశవ ప్రేమను యాక్సెప్ట్ చేసి వాళ్ళ అమ్మ నాన్న శైలు కేశవకు పెళ్లి చేస్తారా? మరి ఏం జరుగుతుంది మరి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.